నేను చెప్పదలుచుకుంది ముఖ్యంగా మనం సంక్షేమ పథకాలు అనేవి ప్రతి పార్టీ ఇస్తుంది. మన టీడీపీలో చూస్తే ఇంకా వేరే పార్టీల కన్నా ఎక్కువ ఇస్తుంది. మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మహిళకి 15,000 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇవ్వడం, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి మహిళకి ఉచితంగా ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది మన పిల్లలకి వాళ్ళ చదువుకి ఒక ఆర్థిక సహాయం 15,000 ప్రతి పిల్లకి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇది ఒక బిడ్డకైతే 15,000, 2 బిడ్డలైతే 30, 3 బిడ్డలంటే ఎంత 45,000 ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి సంక్షేమం కోసం. అలాగే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. మన ఎస్కోటాలో చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా రైతు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం 20,000 ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు, ఇప్పుడు మనం చూస్తే మనం ఉన్న ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి పోలవరం గురించి అసలు 10% కూడా కంప్లీట్ చేయలేదు. మన టీడీపీ హయాంలో 72% చేశారు. ఇప్పటి వరకు అది అయిపోయి ఉంటే మనకి ఆ లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు రావడం జరిగేది. మన రైతు కుటుంబాలు కూడా ఎంత పెరిగేవి, మన ఆదాయం పెరిగేది. ఇక్కడ ఏమీ జరగలేదు. మన టీడీపీ పార్టీ ఏమిస్తుందంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇచ్చే పార్టీ. మన ఎంపీ అభ్యర్థి శ్రీవాస్ గారికి వస్తే నేను చెప్పడం, నేను ఆయన భార్యని చెప్పడం కాదండి, 2 months నేను ఆయన భార్య చెప్పడం కాదు. కానీ ఆయన చాలా నిజాయితీపరుడు మనిషి, చాలా కృషి చేసే మనిషి. మనకి దేవుడు అన్ని ఇచ్చారు, మనం జనానికి మళ్ళీ ఏదో చేయాలని ఒక పట్టుదలతో ఇక్కడికి వచ్చిన మనిషి. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే విశాఖలో ఉంటున్నారు, అంతా తిరిగారు. మీ సమస్యలు అన్ని తెలుసు ఆయనకి. మేనిఫెస్టోలో కూడా మీరు ఒకసారి చదివితే పాంఫ్లెట్స్ లో ఇక్కడ 1,00,000 కన్నా ఉద్యోగాలు చేయడం అనేది ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ డ్రగ్స్ కానివ్వండి,